వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజిత్ దేవరకొండ. ఈరోజు వచ్చేసి మనకి డే 8. ఇప్పుడైతే మేము కార్గిల్కి దగ్గరలో ఉన్నాం, 70 కిలోమీటర్స్లో. నైట్ అయితే జోజిలా పాస్ దగ్గర చుక్కలు కనిపించింది మాకైతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. మా రూమ్ నుంచి వ్యూ ఇలా ఉంది. మనకి పక్కనే ఆగినాం, ఎందుకంటే మా వల్ల కాలేదు, అంత దూరం నుంచి ట్రై చేసుకొని వచ్చినాం కదా. చాలా అలసిపోయినాం అమ్మ, చాలా అంటే చాలా. పైన అసలు ఊపిరి ఆడకుండా లేకుండే. ఆరిఫ్ అయితే మొత్తం టోటల్లీ అదైపోయిండు, కాళ్ళు చేతులు మొత్తం తడిచిపోయినా. నా వాటర్ షూస్ కాకుండా, వాటర్ ప్రూఫ్ షూస్ కాకుండా అవి, అందుకే మొత్తం తడిచిపోయి ఏళ్ళు మొత్తం అసలు ఇట్లా అయిపోయింది. కానీ నా టైగర్ అయితే చూడండి గ్రేట్ అని చెప్పాలి. అక్కడ ఉంది అంత పైన ఘాట్ రోడ్లు అవన్నీ ఎక్కి, ఇంత డేంజరస్ రోడ్లు అంత హెవీ లోడ్ వేసుకొని ఇద్దరిని మోసుకుంటూ ఎక్కిందంటే చాలా గ్రేట్ గైస్. అది మర్చిపోలేను నేనైతే అసలు. అక్కడైతే సామాన్యులు మాత్రం అసలు రాలేరు గైస్. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, ఈ సీజన్లో వచ్చిరేమో చాలా మంది వచ్చేటోళ్ళు, కానీ ఇక్కడి వరకు ఈ క్రాస్ చేయడం, ఈ లదాఖ్ గిదాఖ్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ జోజిలా పాస్ ఈ టైంలో సీజన్లో క్రాస్ కావడం ఒక ఎత్తు. నేను చెప్తున్నా కదా గైస్, ఒకవేళ అవ్వగలుగుతుంది అవుతుంది అంటేనే ఎవరైనా రండి, లేదంటే అస్సలు రాకండి, ఎందుకంటే చచ్చిపోతారు. నేనైతే పక్క చెప్తున్నాను, అంత డేంజరస్ ఉండే. ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. ఇప్పుడు 9 అవుతుంది. ఒక వీడియో అప్లోడ్ పెట్టినాను, అది కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ వైఫై స్లో ఉంది, అది కాగానే వెళ్ళిపోతాం. మా రూమ్ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇదే మా రూమ్. 1400లో తీసుకున్నాడు చూడండి. నైట్ అయితే మ్యాగీ చేసుకున్నాం స్టవ్ మీద. ఇప్పుడైతే హీటర్ పెట్టుకొని కూర్చున్నాం. మొత్తం లగేజ్ చూడండి వచ్చేసి మొత్తం ఎక్కడంటే అక్కడ వేసేసినాం. మొత్తం చిల్లు చెదారం అయిపోయింది. ఇప్పుడు సెట్ చేసుకొని మొత్తం బయలుదేరాలి. ఇంకో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, అదేమో స్లో అవుతుంది, మాకేమో లేట్ అవుతుంది. త్వరగా వెళ్ళాలి. ఇంకో నా షూస్ మొత్తం తడిచిపోయినాయి, అందుకే హీటర్ పక్కన పెట్టిన, కొంచెమైనా సేఫ్టీ అవుతుందని, అంటే గరం అయిపోతాయని. మొత్తం చూడండి లగేజ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎక్కడక్కడ వేసిన కెమెరా చూడండి, అక్కడ ఒకటి మొత్తం అది అయిపోయింది. ఇప్పుడు సేనా నాది ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా బయలుదేరుతాను ఇక్కడ నుంచి మనకి 70 కిలోమీటర్స్ ఉంది కార్గిల్. అసలు స్నానం చేయాలంటే అయితే లేదు, హీటర్ పక్కన కూర్చున్నా చూడండి, చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు జోజిలా పాస్ గురించి ఆ వీడియో చూడండి, కాలి సూపర్ ఉంటుంది. చూడని వాళ్ళు అయితే ఆ వీడియో వెళ్ళి చూడండి. అస్సలు మీ చుక్కలు కనిపిస్తాయి అనుకోండి, నాకే కనిపించింది. మీరు చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది ఎప్పుడో ఒక్కోసారి లైఫ్లో ఇక్కడికి రావాలని. సూపర్ ఉండే గాయస్, సూపర్ అంటే సూపర్. వచ్చి ఇన్ని డబ్బులు ఖర్చైనా బాధ అనిపించలే, కానీ అది చూసినందుకు నాకు ఫుల్ ఖుషి అయిపోయింది. గైస్ చూడండి, మొత్తం లగేజ్ అయితే వెహికల్ మీదకి షిఫ్ట్ చేశాను, మన టైగర్ మీదకి. టైగర్ మొత్తం చూడండి ఖరాబ్ అయిపోయింది, మొత్తం బుడద. ఇప్పుడు ఇక్కడ నుంచి లేకి బయలుదేరుతున్నాం. ఇంత ట్రై చేసినా ఆ నెట్ స్లో ఉండడం వల్ల అసలు అప్లోడే కాలేదు వీడియో. మన ముందర చూడండి బ్యూటిఫుల్ వ్యూ, మౌంటైన్స్, మంచు పర్వతాలు, పైన చాలా మంచి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి 380 ఏముంది, చాలా దూరం వెళ్ళాలి. కానీ 8 hours చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందో మళ్ళీ అలానే ఘాట్ రోడ్లు ఉన్నాయేమో తెలియదు. ఇప్పుడైతే లేకి బయలుదేరాం. కాసి ఇక్కడ కూడా నైట్ చలి చింపి పడేసింది, అస్సలు కాలే మా వల్ల. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లేక్ వెళ్తాం. ఈ నుంచి ఫస్ట్ కార్గిల్కి వెళ్తాం, తర్వాత లేక్ వెళ్తాం. అరే ఏమైందిరా బాబు, అంత ప్లేస్ ఉంది కానీ పోతలేడు. గాయస్ ఎంత చెప్పినా కూడా నైట్ మాత్రం చలికి చచ్చిపోయినాం. చుక్కలు కనిపించినాయి. అంతలా రగ్గులు ఇచ్చినా, బెడ్షీట్స్ ఇచ్చినా కూడా అస్సలు ఆగలేదు. హీటర్ తీసుకున్నాం, హీటర్ తోటి కూడా అస్సలు ఆగలేదు. చూడండి ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ ఇంకా కనిపిస్తున్నాయి. జోజిలా పాస్ లో అయితే నైట్ నిన్న జర్నీ మాత్రం ఈవినింగ్ వెళ్ళినందుకు ఇంకా టెంపరేచర్ పెరిగింది. అతను మనకి మార్నింగ్ అలౌ చేస్తుంటే అంత అలసిపోకుండా ఉండేటోళ్ళం, కానీ మాకు మాత్రం పైనుంచి వస్తుంటే చుక్కలు కనిపించినాయి. మొత్తం ఈవినింగ్ టెంపరేచర్ చాలా పడిపోతుంది కదా, దానివల్ల ఇంకా మాకు ఎఫెక్ట్ అయింది. ఇంకా నా టైగర్ ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ అడుగుతుంది. చాలా అంటే చాలా రిస్క్ అయింది, లేదంటే ఎప్పుడో వచ్చేటోళ్ళం. మేము కూడా కార్గిల్ వరకే వెళ్ళేటోళ్ళం. నిన్న అయితే మా అమ్మటి వచ్చిన కేరళ వాళ్ళు మాత్రం కార్గిల్కి నైటే వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి 70 or 80 కిలోమీటర్స్ ఉండే, వాళ్ళు నైటే వెళ్ళిపోయారు. వాళ్ళెమ్మటి వెళ్ళిపోయినా అయిపోయేది. మేము ఇప్పుడు లేచి అప్లోడ్ అనుకుంటా వీడియో కోసం చూసుకుంటూ కూర్చుంటే 9:30 అయింది. 10 అవుతుంది, 9:30 కూడా కాదు, 10కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం చూద్దాం, ఎంత వీలైతే అంత స్పీడ్గా వెళ్ళడానికైతే ప్రయత్నిస్తాను, ఎందుకంటే అసలు చాలా లేట్ అయింది. ఇప్పటికి వచ్చి మాకు 8 days అవుతుంది. ఇక్కడికి ఇంటి నుంచి బయలుదేరి 8 days అవుతుంది.
ఇప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి గాయస్. మాకు చాలా అంటే చాలా ఇప్పుడు ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా అన్ని చూసేసుకొని ఇప్పుడు కార్గిల్కి వెళ్ళి ఆ కార్గిల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని అయితే బయలుదేరుతాం. అక్కడ నుంచి లేకి బయలుదేరుతాం. ఇప్పుడైతే అస్సలు టైం వేస్ట్ చేయకుండా స్పీడ్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైం లేదు మన దగ్గర. ఇంటి నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి, సిమ్ కలవదు మన సిమ్, వేరే సిమ్ తీసుకున్నాను అయినా సరే ఎవరెవరు ఫోన్ చేస్తారో ఏమో అర్థమైతలేదు. నేను యాక్చువల్లీ పోస్ట్ పెయిడ్ చేయించుకోనిక మర్చిపోయాను, నా సిమ్ కి చేయించుకుంటే నాదే నడిచేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే సిమ్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఎంతమంది ఫోన్ చేస్తారో ఉండా ఎక్కడ పోయిండో అని గల్లంతా అయిందా అని చాలా మంది పరిశాన్ అవుతున్నాలే. వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను, నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. చూడండి మన ముందల బ్యూటిఫుల్ వ్యూ గాయస్. మీకు ఒకటి చెప్పాలి, ఇంత మంచి ప్లేస్ మాత్రం అస్సలు వదుకోవద్దు. లైఫ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, అంత ఎనర్జీ వస్తుంది. ఇంకా న్యూ లైఫ్ స్టార్ట్ చేసే అంత ఎనర్జీ వస్తుంది ఇక్కడికైతే వస్తే. బ్యూటిఫుల్ ఉంటుంది, కొత్త మనిషి లెక్క తయారు కావచ్చు. చూడండి మన ముందర అయితే మిలిటరీ వాళ్ళ ట్రక్ అయితే వెళ్తుంది. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, ఈ చెట్లు మాత్రం వెరైటీగా ఉన్నాయి. ఏం చెట్లు ఇవి నాకేం తెలియదు. వా సూపర్ గా ఉన్నాయి. ఇంత వరకే ఇంత లావుగా ఉండి పైన ఏదో ముళ్ళు లెక్క వెరైటీగా ఉన్నాయి. స్వర్గాన్ని ఎప్పుడు చూస్తామో తెలియదు, కానీ ఇప్పుడైతే కళ్ళతోటి ఇప్పుడే చూడాలి. బతుకున్నప్పుడు చూడాలంటే ఇదే స్వర్గం నాకు తెలిసైతే. చాలా సూపర్ గా ఉంటది. లే ఇక్కడ నుంచి 274 ఉంది మనకి. చూడండి ఈ కొండలు పైనుంచి ఎంత ఎట్లా ఉన్నాయో. అంటే నేను చూసిన పాత సినిమాలలో చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో మీదకి ఇట్లా దొంగసాటనగా వచ్చి ఆ పైనుంచి అంటే బాంబులు అవి వేయడం చూసాను నేను ఆ సినిమాలలో. సేమ్ అలానే ఉన్నాయి, అట్లా వేసేది అన్నమాట. అట్లానే ఉన్నాయి, మొత్తం చుక్కలు కనిపిస్తాయి. మొత్తం చలికి అయితే ఆగమైపోతాం. హెల్ప్ కోసం కూడా ఎవరు ఇక్కడ ఉండరు, అసలు వస్తారో కూడా తెలియదు. చచ్చిపోతాం ఇంకా మనం పక్క. కాపాడడానికి కూడా ఎవరైనా వస్తారా రారా అని కూడా తెలియదు. కొంచెం అవతల పోయినా కూడా వేరే వాళ్ళు, అంటే అక్కడ వేరే ఆర్మీ ఉంటది, ఇక్కడ వేరే ఆర్మీ మన ఆర్మీ ఉంటది కదా. ఎవరైనా సరే అంజాన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే ఇంకా కథం అంతే, ఇంకా వదలరు. మన సైడ్ అయినా వదులుతారేమో, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి మన వాళ్ళు అంత ఏముండదు. పాకిస్తాన్ వాళ్ళకి దొరికినామంటే చాలా డేంజర్ గా. అసలు మీరు ఏం చెప్పినా కానీ వినరు. పెద్ద క్రూరమైన వాళ్ళు ఉంటారు, డేంజర్. వాళ్ళు అసలు వదలరు. ఎందుకంటే నేను చాలా సినిమాలు చూసినాను, అందులో ఒక పిల్లగాడు ఖాళీ జస్ట్ బాల్ ఆడుకుంటూ బాల్ మన ఇండియాలో ఉంటాడు పిల్లగాడు. ఆడుకుంటూ వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆడుకుంటూ బాల్ లోపలికి వెళ్తుంది, అంటే పాకిస్తాన్ బార్డర్ లోపలికి వెళ్తుంది. ఆ బాల్ తీసుకుందామని వెళ్తాడు, కథం అబ్బాయిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. నరకం చూపిస్తారు గాయస్. అబ్బాయి వెళ్ళిపోయిండని వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి వాళ్ళ అమ్మ పోతుంది, వాళ్ళ అమ్మని కథం అందరు తీసుకుపోతారు. చుక్కలు చూపిస్తారు పాపం. నాకు ఆ సినిమా చూస్తుంటే నేను అక్కడ ఉండుంటానా షూట్ చేసి చంపేది కొడుకు కనిపించేది. అంత డేంజర్ ఉంటుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం ఇక్కడ వచ్చినప్పుడు. మన ఇండియన్ ఆర్మీ ప్రతి చోట ఇంకా చూడండి, ప్రతి చోట క్యాంప్ ఉంటుంది మనది. భయం ఏం లేదు, మనం ఇక్కడ ఉన్నంత వరకు మనం బీకేటోడు ఎవరు లేడు, చాలా సేఫ్ ఉంటాం. దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ. ఇంకా చూడండి ఇక్కడ ఒక దగ్గర ఆగిన ఇండియన్ ఫ్లాగ్ దొరుకుతుందేమో అడుగుదామని. ఎవరు లేరు ఆ షాప్లో. ఇండియా ఫ్లాగ్ కోసం ఢిల్లీ నుంచి ట్రై చేస్తున్నాను, నాకైతే ఎవడు అమ్మట్లేదు ఇవ్వట్లేదు, అసలు లేవు. ఎక్కడ ఉండదో నాకైతే డౌట్. ఇక్కడ కూడా भैया ये इंडिया का फ्लैग मिलेगा? फ्लैग इंडिया का फ्लैग वो बाजार में। किधर हो बाजार? आगे 10 किलोमीटर 11 किलोमीटर है, ठीक है। मेन बाजार जाना है, ठीक है? మెయిన్ బజార్, అచ్చా ఠీక్. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉందంట మెయిన్ బజార్. అక్కడ దొరుకుతుందంట, చూద్దాం మరి. సిగ్నల్ నియారా ఇంకా ఉస్మే హై ఫోన్. పోలీసు వాళ్ళు అయితే మనం ఆపిరు, లోపల ఎంట్రీ చేసి పోండి అంటుండ్రు. పోయి ఎంట్రీ చేసి వద్దాం. భయ్యా TS05 FM 5162 5162 ओके. कहाँ जाना है? ले चलो ओके राइट. एंट्री कराना है यहाँ का, जैसा देखो सिक्कड़ लगाएंगे, देखो बट हो गया. ఎంట్రీ చేయాలి కదా, ఎంట్రీ చేసి వచ్చేసాను బయట. మనం ఫస్ట్ అయితే ఇండియన్ ఫ్లాగ్ తీసుకోవాలి గాయస్. ఫస్ట్
30 రూపాయలు అంట. 30 रुपये देना पड़ता. गवर्नमेंट का है ना सर, वहाँ पे बोर्ड पे भी लगा है. गाड़ी में एंटर हो गया ना. लोकल टैक्सी एंड बाइक. लोकल टैक्सी कितना है? हमारा गाड़ी से लेता है ना. लोकल टैक्सी ये लोकल नहीं है ना. नहीं, बाइक से भी लेता है ना. देखो ना इससे भी लेता है हमारा. देखना दे रहे 30 रुपये చిల్లర్ है. मार दे दिया 30 రూపాయలు అంట గాయస్. ఇక్కడ చూడండి ఫర్ లోకల్ టాక్సీ అండ్ బైక్ ఓన్లీ. పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది, పనికి వస్తుంది. చూద్దాం ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా, ఏమైనా ఏం సంగతి. అసలు ఎక్కడ డబ్బులు అడగరని తెలుసు నాకు, కానీ వీళ్ళు ఎందుకో మరి చేసారు. అంటే ఇది మొత్తం క్లీనింగ్ కి దానికి మున్సిపల్ వాళ్ళు, అంటే లోకల్ మున్సిపల్ ఉంటది కదా, వాళ్ళ క్లీనింగ్ కి దానికి అనుకుంటా. రోడ్లు అన్ని క్లీన్ గా ఉన్నాయి కదా. చూద్దాం. 30 రూపీస్ తీసుకున్నారు నా దగ్గర. ఓకే చూద్దాం. ఓహో గాయస్ చూడండి, నాకైతే ఇండియా ఫ్లాగ్ దొరికేసింది గాయస్. ఇప్పుడు ఒక స్టిక్ చూసుకొని ఎక్కడైనా కట్టే దొరికితే దానికి పెట్టి వెనక బైక్ అయితే పెట్టేద్దాం. లాల్ మార్కెట్ అంట. ఈ మార్కెట్ మొత్తం తిరిగితే నాకు ఫైనలీ దొరికింది. ఒక బుక్ స్టాల్ లో దొరికింది ఫైనలీ. ఆ బుక్ స్టాల్ లో కూడా వెతికి తీసిరు. అంటే చూడండి గాయస్, మన ఇండియా ఫ్లాగ్ అంటే కూడా తెలియదు కొంతమందికి. ఇక్కడ చాలా మంది ఇక్కడ इंडिया का फ्लैग मिलेगा इधर అంటే ఫ్లాగ్ क्या है फ्लैग झंडा 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 क्या है ऐसा कर रहा ऐसा ఇట్లా చెప్తారు. అసలు అర్థమవుతలేదు నాకు ఇండియాలో ఉన్నానా లేకుంటే వేరే దేశంలో ఉన్నానా అని. అట్లా ఉంది ఇక్కడ. అసలు యాక్చువల్లీ మొత్తం క్యారీ చేయాల్సింది, జెండాలు పెట్టాల్సింది వీళ్ళు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ పక్కనే దేశం ఉంది కాబట్టి ఆ దేశంలో మనం చూడాలి, గమనించి గుర్తుపట్టాలి అంటే మన ఫ్లాగే, ఇండియన్ ఫ్లాగ్ వీళ్ళకు ఉండాలి. చూడండి ఇల్లు మాత్రం పై వరకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే లాల్ మార్కెట్ నుంచి ముందరికి బయలుదేరినాం. ఇప్పుడు ఎక్కడైనా కట్టె దొరికితే చూసి జెండా అయితే వెనక పెట్టాలి, మన ఇండియన్ జెండా. ఇది మొత్తం మార్కెట్ అంట, లాల్ మార్కెట్ అంటారంట దీన్ని. ఓ అమ్మో, ముందర పోలీసు వాళ్ళు. చూడండి ఇప్పుడైతే లేకి మాత్రం బయలుదేరాం. చూడండి ఇక్కడ నుంచి ఇండ్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయి. మొత్తం హైలైట్ వ్యూ ఉంది గాయస్ ఇక్కడ నుంచి. అసలు అర్థమే కాలేదు కింద నుంచి వస్తుంటే ఇంత మంచి వ్యూ ఉందా అని అనిపిస్తుంది కదా. కొండ మీద ఉన్నది మొత్తం ఉష్కనే, అది రాళ్ళు కాదు. మన ఎట్లా అంటే సముద్రం దగ్గర ఉంటది కదా ఉష్క, అలా ఉంది మొత్తం. ఇది మాత్రం అసలు రాళ్ళే, కొండలు లేవు అసలు. మొత్తం కొండ పైన మొత్తం ఉష్కనే ఉంది అన్ని కొండల మీద. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కొండల మీద మాత్రం, ఇక్కడ రైట్ సైడ్ మాత్రం మొత్తం రాళ్ళే ఉన్నాయి. కానీ ఈ రూట్ మాత్రం మొత్తం ఇలా 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 పాము లెక్కనే ఉంది. నాగిన్ డ్యాన్స్ చేసినట్టే ఉంది ఇక్కడ మొత్తం. ఇప్పుడే మన కేరళ రైడర్స్ ఇద్దరు మాత్రం మనకి కలిసిర్రు. మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నాం. లాస్ట్ టైం కలిసింది నైట్ వీళ్ళు కార్గిల్ కోసం వెళ్ళిపోయారు. కార్గిల్ లో స్టే చేస్తానని మేము అక్కడనే స్టే చేసినాం. ఇప్పుడే కలిసిర్రు. క్యాహోగా అంటే ఏం లేదని నేనైతే వెనక నా ఒక దగ్గర చెట్టు కొట్టేసి మతలబ్ కొమ్మ కొట్టేసి ఆ కట్టెతోటి మన ఇండియా ఫ్లాగ్ మాత్రం ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను స్పీడ్గా వెళ్తూనే ఉన్నా కానీ దొరకట్లేదు వాళ్ళు. అంత స్పీడ్గా వెళ్ళిపోయింది వాళ్ళు. ఈ రూట్ ఒకటి స్ట్రేట్ ఉంటే సూపర్ ఉంటుంది, లేకపోతే స్ట్రేట్ లేదు. ఇలా ఇలా ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వేయాల్సి వస్తుంది. పికప్ తీసుకునే లోపు మళ్ళీ గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది. చూడండి గాయస్, మొత్తం కొండలు కట్ చేసి మరీ రోడ్ చేశారు ఇక్కడ. మొత్తం చాలా దగ్గర నుంచి వెళ్తున్నాం. ఇది పైనుంచి ఒక్క రాయి పడ్డా కూడా కథం పగిలిపోతుంది. అసలు ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా ఇక్కడ అసలు వెళ్ళినట్టే అర్థం అవుతలేదు. ఎంత చూసినా అది ఏమంటారు కిలోమీటర్స్ మాత్రం తగ్గట్లేదు. రాళ్ళు ఏమో చాలా దూరం పెట్టారు. దగ్గర పెట్టుకుంటే చాలా తక్కువ 5 కిలోమీటర్స్. మైలేజ్ అయినా వద్దు. మన కేరళ రైడర్లు అంతే వేటాడి మరి పట్టేసా. వాళ్ళు చాలా స్పీడ్ వెళ్తున్నారు. వాళ్ళ వెనకంగా నేను చాలా స్పీడ్ వచ్చి మొత్తానికి అయితే పట్టేసాం. ఇప్పుడు అందరితోటి కలిసి అయితే రైడ్ చేస్తాం. కొంచెం ఫ్రీగా ఉంటది. ఏమైనా అవసరం ఉన్నా కూడా మనకేమైనా సాయం దొరుకుతుంది. కలిసిపోతుంటే ఇలా 2-3 బైక్లు మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. 3 బైక్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ చూడండి మనం మిలిటరీ వాళ్ళ క్యాంపస్ ఉంది అనుకుంటా ఇక్కడ. అంటే మిలిటరీ వాళ్ళ క్యాంపస్ అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ లదాఖ్ లో ఏదో నడుస్తుంది ఫెస్టివల్ ది అనుకుంటా. వీళ్ళది ఫెస్టివల్ దా ఏందో తెలియదు. ఇండియా అని ఇక్కడ అయితే నిలబడ్డారు. ఏదో ఇంటర్వ్యూ నడుస్తుంది ఇక్కడ. ఏదో ఛానల్ వల్ల ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అంటే నాకు తెలిసి లదాఖ్ లో కొన్ని
గొడవలు అవుతున్నాయి కదా. గొడవలు అంటే కొంచెం లదాఖ్ వాళ్ళు వాళ్ళ లదాఖ్ కోసం పోరాడుతారు కదా, వాళ్ళ కోసం అనుకుంటా మద్దతు ఇవ్వడానికి వచ్చినట్టుంది. వాళ్ళు మాట్లాడుతారు టీవీలో. వాళ్ళది అసలు ఎక్స్ప్లోర్ కానివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా, వాళ్ళు బయటికి రావద్దని మొత్తం క్లోజ్ చేస్తారు. మరి అసలు దాని గురించి ఏందో తెలియదు, మనకి తెలియని దాని గురించి అయితే మనం మాట్లాడొద్దు. నాకైతే కొంచెం తెలుసు, ఆ కొంచెం అయితే చెప్పేశాను. లదాఖ్ గురించి అయితే ఏదో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతారంట లదాఖ్ వాళ్ళు, అంతవరకే తెలుసు నాకు. మిగతా తెలియని గురించి మనం ఏది చెప్పినా తర్వాత చాలా కష్టం. మొత్తం కొండపైన హైయెస్ట్ ప్లేస్లో అయితే అక్కడ మందిర్ అనుకుంటా, నాకు తెలిసి మందిర్ ఉంది. ఆ కింద మన ఇండియన్ ఫ్లాగ్ స్టిక్కర్ అయితే వేసింది. సూపర్ ఉంది గైస్. పైన 2 టవర్లు ఉన్నాయి. అన్న వాళ్ళు పైకి చూపిస్తుంటే ఏమో అనుకున్నా, నేను చూడలేదు అసలు. యాక్చువల్లీ అక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ చూడండి మొత్తం ఈగుంది. ఇక్కడ మొత్తం మట్టి కుప్పలు లెక్క ఎట్లా ఉంది చూడండి, ఎవడో మట్టి వేసినట్టే. చూడండి గాయస్, ఇక్కడ అయితే ఆగుతున్నాం అన్న వాళ్ళ మట్టి. ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడ కొంతసేపు ఆగి ఎలా రెస్ట్ తీసుకుందాం. చూడండి మా ఇండియా ఫ్లాగ్ అయితే వెనక పెట్టేశాను. భయ్యా फोटो लेने के लिए ठीक है ले लेंगे. గాయ్స్ ఇప్పుడైతే బయలుదేరినాం. అన్న వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకొని నా థంబ్నెయిల్ కూడా ఒక పిక్చర్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం. ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఆగుదాం అని చెప్పారు, వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళాలి. వాళ్ళు ఒకటే మెచ్చుకుంటారు, ఈ బైక్ మీద ఇంత దూరం వచ్చినా 200cc మీద ఎక్స్పల్స్ బైక్ బాగానే వచ్చింది ఇంత దూరం అని వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళు ఇంత దూరం అంటే ఎట్లా వచ్చినావు అసలు, ఇంత దూరం అసలు ఆ ఘాట్ రోడ్ల దగ్గర నీ బండి పని అయిపోయింది అనుకున్నాం మేము, కానీ గ్రేట్ నీ బైక్ అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా గాయస్ మన టైగర్ అయితే చాలా గ్రేట్. మన కేరళ రైడర్స్ మాత్రం ముందరికి వెళ్ళిపోయారు, మన దాటుకొని చాలా దూరం వెళ్ళిపోయారు. ఫొటోస్ కోసం నేను కొంచెం టైం తీసుకున్నాను, ఆ టైం లోపు వెళ్ళిపోయారు. గాయస్ మళ్ళీ చలి అయితే చురు అయింది. ఇక్కడ మొత్తం చలి పెడుతుంది, ఎండ కొట్టట్లే. ఇక్కడ మొత్తం మబ్బులు వచ్చినాయి కాబట్టి చలి పెడుతుంది. గాయస్ వాళ్ళ ప్లాన్ అయితే మనకి చెప్పారు. అసలు ఎక్కడికి వెళ్తారు ఏంటంటే లే నుంచి ప్యాంగాంగ్ నోబ్రా వెళ్ళి ఇవన్నీ వెళ్తారంట. మనకైతే ఎంత టైం దాకా గాయస్ అక్కడ కనిపిస్తారు వాళ్ళు. చూడండి బ్యాక్ సైడ్ నుంచి మబ్బు మొత్తం కమ్ముకొని వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గరికి అయితే ఆగినాం. ఇక్కడ మొత్తం చాలా చాలా డేంజర్గా ఉంది. రోడ్ మాత్రం మొత్తం రివర్స్ ఉంటే కాలేకపోయింది. ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగినాం. చూడండి కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో. వెనుక నుంచి మాత్రం మబ్బు వస్తుంది, వర్షం వస్తుందని భయం అవుతుంది. వర్షం వస్తే మాత్రం చచ్చిపోతాం ఇక్కడ నుంచి మేము. చాలా చలిగా ఉంది గాయస్. ఇక్కడ చేతులు మొత్తం చూడండి ఎలా అయిపోయినాయి. చూడండి నా ముందర చూడండి మంచు ఎట్లా ఉందో. ఆ మొత్తం మంచు కొండలే, చాలా దారుణంగా ఉంది అక్కడ మొత్తం. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో ఇక్కడ మాత్రం చాలా దూరంలో ఒక 1 కిలోమీటర్ కాదు 1/2 కిలోమీటర్ ఉంటుందేమో, 500 meters. అక్కడ మొత్తం ఇండ్లే ఉన్నాయి, అంటే రూమ్లు ఉన్నాయేమో నాకు తెలిసి. ఇప్పుడు మాత్రం చాలా చల్ల గాలి వస్తుంది గాయస్, ఎందుకంటే అక్కడ మొత్తం కొండలే ఉన్నాయి, మంచు కొండలు. దానివల్ల అనుకుంటా నాకు తెలిసి. ఇంకా మేము వెళ్ళే కొద్ది మొత్తం కొండలే కనిపిస్తున్నాయి, మంచు కొండలు. ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది అటుంది. ఇది హైయెస్ట్ ప్లేస్ అనుకుంటా నాకు తెలిసి. చూడండి రైట్ సైడ్ లో కూడా ఉంది. ఇక్కడ అక్కడి నుంచే మనకి చల్ల గాలి వస్తుంది రైట్ సైడ్ నుంచి. ఇక్కడ ఒక దగ్గర ఆగినాం, లదాఖ్ వరకు వచ్చేసినాం. మొత్తం మిలిటరీ బేస్ అనుకుంటా. ఇందులో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐ లవ్ లదాఖ్. వచ్చేసాం గాయస్ లదాఖ్కి. ఇక్కడ చూడండి మొత్తం వెదర్ చూడండి చాలా డ్యామేజ్ అవుతుంది గాయస్. ఇక్కడ చూడండి మన టైగర్, మన ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో చూడండి. సూపర్ ఉంది గాయస్. ఇంత దూరం నా బైక్ పైకి ఇంత దూరం ట్రావెల్ చేశాను. ఇక కేరళ నుంచి అన్న వాళ్ళు మాత్రం మన ఎమ్మటే ఉన్నారు. అప్పటి నుంచి చాలా హెల్ప్ చేసారు వాళ్ళు మేమే కలిసి ఇద్దరం రైడ్ చేస్తున్నాం. I love Ladakh. नमस्कार, जय हिंद, जय भारत। मैं हूँ पटना बिहार से और मैं
वाराणसी, अयोध्या, फिर मथुरा और फिर दिल्ली और फिर वैष्णो देवी सब कंप्लीट करते हुए अभी मैं यहाँ पे पत्थर साहब गुरुद्वारा ले पहुँचने वाला हूँ। यहाँ से ले से बहुत कम ही दूरी है लद्दाख में अभी। और सब अभी तक 2400 किलोमीटर साइकिल राइड हम कंप्लीट कर लिया और अभी तक मेरा एक्सपीरियंस बहुत मस्त रहा, बहुत सुपर। గాలి మాత్రం చాలా డేంజర్గా వస్తుంది గాయస్. ఇంకా ఈ రోజు కూడా ఇక్కడ చలికి సాగాల్సింది వస్తా లేదా ఇక్కడ కొంచెం తగ్గుతుందా అని అనుకుంటున్నా. కానీ అసలు నేను అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ కూడా లేలో కొంచెం బెటర్, అంత చలి ఉండదు అనుకున్నా. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ కూడా అదే ఏడుపు, అదే చలి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ కొండలు చూస్తుంటే మొత్తం మంచు ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే చూడండి ఇంత చల్లగాలి వస్తుంది. మార్నింగ్ లోపు ఇంకా ఎంతలో చల్లగాలి వస్తుందో ఏమో తెలియదు, చూడాలి. ఇంకా చూడండి గాయస్, ఇక్కడ నుంచి మనకి ఒక సిటీ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకి లే మాత్రం 19 కిలోమీటర్స్ ఉంది. కానీ అక్కడి నుంచి దూరం నుంచి చూస్తుంటే సిటీ మాత్రం హైలైట్ కనిపిస్తుంది గాయస్. గాలి మాత్రం చాలా వస్తుంది, ఫ్రీ ప్లేస్ లో ఉండడం వల్ల అనుకుంటా నాకు తెలిసి. చల్ల గాలి. ఇక్కడ టోల్ ప్లాజా ఉందంట. టోల్ ప్లాజా వచ్చింది, ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ టోల్ ప్లాజా. ఇంతకు ముందు చూడలేదు నేను, అంటే ఇంతవరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే టోల్ ప్లాజా చూడలేదు. ఇంకా టోల్ ప్లాజా అని రాసింది, మరి చూడాలి. ఓ పతాంజలి బాబా ఇక్కడ కూడా ఉందా స్టోర్ గాయస్. చూడండి మొత్తం మట్టి ఇటుకలతోటి కట్టున్నాయి అన్ని, కొన్ని ఏమో సిమెంట్ ఇటుకలతోటి కట్టున్నాయి గాయస్. ఇక్కడ క్యాంపింగ్ నడుస్తుంది చూడండి, మొత్తం క్యాంపింగ్ ఉన్నాయి, టెంట్లు ఉన్నాయి రైట్ సైడ్ లో. మొత్తం అయితే డాంబర్ వాసన వస్తుంది, అంటే ఇక్కడ రోడ్ ఇంకా వేస్తున్నట్టుంది నాకు తెలిసి గాయస్. ఇక్కడ అయితే చలి ఫుల్ పెట్టేటట్టే ఉంది నాకు తెలిసి. ఇక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది చూడండి గాయస్. అసలు పెట్రోల్ బంక్ లేదు, ఉండదు, క్యారీ చేయాలంటారు, కానీ ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. టోల్ ప్లాజా అని రాసి ఉండే, మరి ఏది టోల్? అచ్చా డ్రమ్ములు పెట్టినదే టోల్ ప్లాజా అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఏం లేదు అట్లా. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది, ఆ గాలి వల్ల మొత్తం చలి పడుతుంది. నాకైతే పైన రైన్ కవర్ వేసుకున్నాను, నాకు చలి లేదు, ఆరిపోయిన చింపి పడేస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇందాక నేను చూసాను, అబ్జర్వ్ చేశాను, ఈ గాలి వల్ల ఎంత చలి పడుతుందో. నాకు ఈ కవర్ది రైన్ గేర్ వేసుకున్నందుకు చాలా చాలా బెటర్ గా అసలు నాకు చల్లే పెడతలేదు నిజం చెప్పాలంటే. ఆ చేతులకు ఒకటి ఆ గ్లౌజుల వల్ల నాకు చల్ల గాలి తగ్గుతుంది తప్ప ఇక్కడ చలి పెట్టట్లే నాకు. అసలు లోపలికి గాలే పోవట్లేదు, అందుకే చలి పెట్టట్లే. చూడండి రైట్ సైడ్ లో మొత్తం మంచు కొండలు, పైన మబ్బు, వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తుంది నాకు తెలిసి. రైట్ సైడ్ లో చూడండి మన రైట్ సైడ్ లో మనకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, నేను ఆపి చూసాను. మన శివన్న పేపర్ లో వచ్చిందంట మన న్యూస్. అంటే మనం ఇక్కడ వరకు వచ్చినాక హైయెస్ట్ ప్లేస్ దేవరకొండ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా పేరు వచ్చింది గాయస్, పేపర్ లో వచ్చిందంట. ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలి. అసలు నేను ఫోన్ రాగానే ఎక్కుతుంది, ఇంత ఆనందం అంటే అంత ఆనందం గాయస్ నాకైతే. ఇప్పుడు మనం న్యూస్ లో వచ్చిందంట మన గురించి. ఇప్పుడైతే చూద్దాం, ఒక దగ్గర ఆపి రూమ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏమని వచ్చింది చూడాలి. మన SMS లో కూడా వచ్చింది, పేపర్ లో కూడా వస్తుంది గాయస్. నాకైతే చాలా ఆనందంగా ఉంది గాయస్. నాకైతే ఒక ఏమంటారు ప్రపంచ యుద్ధం గెలిచినట్టే ఉంది నాకైతే గాయస్. సూపర్ గాయస్, నాకైతే చాలా ఆనందం ఉంది ఇంత దూరం వచ్చినందుకు. నాకైతే ప్రతిఫల దొరికిందని అనుకుంటున్నాను, ఎందుకంటే పేపర్ లో వచ్చిందంటే. గాయస్ నాకైతే చాలా ఆనందంగా ఉంది. దేవరకొండ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా నేనైతే ఉండిపోతాను గాయస్, ఇంత దూరం వచ్చిన బైక్ మీద. గాయస్ మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడికి వరకు రావాలంటే ఎంత కష్టపడుతున్నాను చూసారు కదా, చలికి చుక్కలు కనిపిస్తున్నాయి గాయస్. ఇంత కష్టానికి మాత్రం ఫలితం ఇవ్వాలి, దొరకాలి గాయస్ నాకైతే. ఇదరిచే మన ఎమ్మటి వచ్చిన అన్న వాళ్ళు మాత్రం వాళ్ళ రూమ్ బుక్ చేసి ఉందంట ఆల్రెడీ. వాళ్ళు రూమ్ లోకి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక రూమ్ చూసుకోవాలి, వెతుక్కుంటున్నాను నా రూమ్ కోసం. ఎక్కడ ఉందో తక్కువ బడ్జెట్ లో చూసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ లో నేను తీసుకోలేను, ఎందుకంటే వాళ్ళది 5000 10,000 లో ఉంటది. రిచ్ గా ఉంటారు వాళ్ళు, మనం అంతే రిచ్ ఉండలేం. తక్కువ బడ్జెట్ లో 1000 లో లేదా 1500 లో ఎక్కడో దొరుకుతుంది. దానికోసం కొంచెం కష్టపడాలి అంతే. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళి, ఇక్కడ నుండి కాదు ముందల నుండి లెఫ్ట్ వెళ్ళి మనాలి రూట్ లో తక్కువ ఉంటదంట, అక్కడ చూసుకుందాం. గాయస్ ఇప్పుడే మన అన్న వాళ్ళు హాయ్ చెప్పారు, వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు కూడా రూమ్ బుక్ చేసిరంట, కానీ ఎక్కువ ఉందని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి వేరేది బుక్ చేస్తారంట. చూస్తారు, సర్చ్ చేస్తారు వాళ్ళ ఆన్లైన్ లో. మనకు ఎంత సర్చ్ చేసే అంత లేదు, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ లో ఉంటాయంట. ఇక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఓ ఇక్కడ నుంచి లెఫ్ట్ అనుకుంటా, ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇక్కడ ఎవరికైనా అడిగితే ఎక్కడికి వచ్చినాం, ఇదేనా లెఫ్ట్?
ఓ లెఫ్ట్. గైస్ ఫైనల్ అయితే రూమ్కి చేరుకున్నాను. ఇక్కడ లేలేని దొరికింది మనకి రూము. కాకపోతే 1500 అయింది. ఒక హీటర్ కూడా ఇచ్చిండు మనకి. 1500 మాత్రమే అయింది రూమ్కి. పెద్దగా ఉంది కొంచెం, రూమ్ బాగానే ఉంది. తీసుకున్నాం ఇక్కడనే. అక్కడ ముందర పోతే రూమ్లు 4000, 5000, 10,000. మా ఎమ్మటి వచ్చిన కేరళ రైడర్స్ మాత్రం తీసుకున్నారంట. 2400 ఏమో అయిందంట. ఇప్పుడే కాల్ చేసిండు అన్న, చెప్పేసిండు. ఈ వీడియో ఎక్కడికైతే ఎండ్ ఈరోజు లే వరకు అయితే వచ్చేసినాం. మళ్ళీ కలుద్దాం. వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా గంట ఆల్లో పెట్టుకోండి చాలు. నా వీడియోస్ మాత్రం మీకు వచ్చేస్తుంటాయి.